స్టార్ట్. దేశంలోనే అతిపెద్ద స్క్రీన్తో నిర్మించిన మల్టీప్లెక్స్ను మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నేడు ప్రారంభించబోతున్నారు. నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట సమీపంలోని దేశంలోనే అతిపెద్ద స్క్రీన్తో కూడిన థియేటర్ను నిర్మిస్తున్న విషయం తెలిసిందే. సాహో చిత్రాన్ని నిర్మించిన యువి క్రియేషన్ సంస్థకు చెందిన వి సెల్యులాయిడ్ ఈ మల్టీప్లెక్స్ను నిర్మించింది. వి ఎపిక్ పేరుతో నిర్మించిన ఈ మల్టీప్లెక్స్ సూళ్లూరుపేటకు 4 కిలోమీటర్ల దూరంలో పిండిపాలెం వద్ద చెన్నై కోల్కతా జాతీయ రహదారి పక్కనే ఉంది. 40 కోట్ల వ్యయంతో ఈ మల్టీప్లెక్స్ను నిర్మించారు. ప్రభాస్ హీరోగా నటించిన సాహో చిత్రంతో వి ఎపిక్ మల్టీప్లెక్స్ లో ప్రదర్శనలు ప్రారంభం కానున్నాయి. ఈ మల్టీప్లెక్స్ ను సాహో విడుదలకు ఒక్కరోజు ముందే అంటే గురువారం రామ్ చరణ్ ప్రారంభించనున్నారు. ఇప్పటికే మల్టీప్లెక్స్ వద్ద రామ్ చరణ్ కు స్వాగతం పలుకుతూ అభిమానులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. యువి క్రియేషన్స్ లో రెబల్ స్టార్ ప్రభాస్ కు కూడా షేర్ ఉన్న సంగతి తెలిసిందే. అందుకే ప్రభాస్ థియేటర్ ఓపెనింగ్ కు రామ్ చరణ్ వస్తున్నారనే వార్త ఇప్పుడు వైరల్ గా మారింది. దేశంలోనే ఎక్కడా లేని విధంగా మొదటిసారిగా 106 అడుగుల వెడల్పు 54 అడుగుల ఎత్తైన స్క్రీన్ తో ఈ మల్టీప్లెక్స్ ను నిర్మించారు. ఈ థియేటర్ లో 656 సీట్ల సామర్థ్యం ఉంది. 3D సౌండ్ సిస్టమ్ ఈ థియేటర్ కు ప్రత్యేకత. ఇప్పటి వరకు 106 అడుగుల వెడల్పు గల భారీ స్క్రీన్లు ప్రపంచంలో 2 మాత్రమే ఉన్నాయి. ఆ కోవలో ఇది 3వదని, ఆసియాలోనే 2వదని థియేటర్ వర్గాలు పేర్కొన్నాయి. అలాగే ఇందులోనే 170 సీట్ల సామర్థ్యంతో మరో 2 స్క్రీన్లు ఏర్పాటు చేస్తున్నట్లు వారు తెలియజేశారు.